ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ. ఏంటి ముత్యాల ముగ్గు సినిమాలోని పాటను ఎందుకు తలుచుకుంటున్నానంటే, పసుపు గురించి వీడియో చేస్తూ సందర్భంగా ఉంటుందని పాటను చెప్తున్నా. ఇది చూసారా, పసుపు పువ్వు అని ఇంతకుముందు ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. ఇందులోంచి ఆ పసుపు తీసి కషాయం కాసుకోవచ్చును. అలాగే పసుపు ఆకులతో రసం పెట్టుకోవడం, కషాయాలు కాసుకోవడం కూడా చాలా వీడియో ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కావాలంటే చూడండి. మా అక్క మాధవీలత 10 కిలోల పసుపు పండించాలని పెట్టుకుందనమాట, లక్ష్యంగా పెట్టుకుంది. మరి తను చిన్న చిన్న సంచులు, పెద్ద సంచులన్నీ తెచ్చుకుని పెట్టింది. పెట్టేటప్పుడు ఈజీగానే ఉంది. కొద్దిగా మట్టి, ఇసుక అన్నీ పెట్టుకున్నాము. తర్వాత సంవత్సరం పొడవుతా మా పిల్లాడు, మా అక్క ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళే, ఎక్కువగా మా పిల్లాడు వెళ్ళి వాటికి నీళ్ళు పోయడం, అప్పుడప్పుడు మందులు వేయడం. మందులంటే ఇంట్లోనే కుంకుడుకాయ నీళ్ళు, షాంపూ, ఉప్పు, నూనె ఇలాంటివి ఏయో కలిపి న్యాచురల్గా ఉండే ఇంట్లో సామాన్తోనే హానికరం లేకుండా వేయడం. లేకపోతే ఇలా కషాయాలు, వెల్లుల్లిపాయ కషాయం, వేపాకు కషాయం ఇలాంటి మందులు చల్లుతూ ఉండేవారు. ఇంకా పసుపుని ఒక విడత చేసింది, తవ్వింది, తీసింది, పచ్చి పసుపు కొంత ఉంచుకుంది, అలాగే ఉడకపెట్టి కొంత ఉంచింది. ఆ శుభ్రం చేయడానికైతే మధ్యాహ్నం ఒక రోజైతే 10ంటికి కూర్చుంటే సాయంత్రం 5, 6 అయింది దాన్ని శుభ్రం చేయడానికి. మట్టిలోంచి తీసి కడగడానికి అంత టైం పట్టిందనమాట. తర్వాత అప్పుడు 7 కిలోలు వచ్చింది. అది సన్నటిగా వచ్చిందనమాట. 7 కిలోలు ఉందిగా సన్నగా వచ్చింది. ఇంకోటైతే మధ్యాహ్నం 2ంటికి కూర్చున్నాం, 5:30 కల్లా అయిపోయింది శుభ్రం చేయడం. ఓన్లీ నీళ్ళల్లో వేసి మట్టి శుభ్రం చేసి కడిగేసి ఇది చేయడానికి. ఇంకో రోజు అంటే నిన్ననే వీడియో చేయలేదు కదా, నిన్ననే చేసాము, శుభ్రం చేసాము. దానికి 7:30, 8 కిలోలు ఎంత వచ్చింది. టోటల్గా నాకు 17:30 కిలోలు వచ్చింది అని చెప్పింది మా అక్క. అంటే పచ్చిది కడిగింది 17:30 కిలోలు ఉంది. దీన్ని బాగా ఎండబెట్టిన తర్వాత చూసుకుంటే మరి 10 కిలోల వరకు పసుపు వస్తుంది. మొత్తానికైతే మా అక్క 10 కిలోల పసుపు పండించడం, అది ఇంట్లో మేడ మీద సంచుల్లో వేసి పట్టించింది. ఆర్గానిక్గా పసుపు పట్టించుకోవడం మంచిది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. మిగతా అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.